జై శ్రీరామ్ అంటే పైసలు రాలవనేసి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలపైన తీవ్ర దుమారమే రేగుతుంది. ఇదే విషయంపైన మాట్లాడడానికి అమర్నాథ్ సారంగల గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. అన్న నమస్తే. కొండా సురేఖ గారు మాట్లాడినరు, దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? అండ్ ఇంతకుముందు కూడా వేరే గవర్నమెంట్స్ నుంచి పినరాయి విజయన్ తీసుకోవచ్చు, స్టాలిన్ తీసుకోవచ్చు, సనాతన ధర్మాన్నే మేము నిర్మూలిస్తామనేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసినారు. ఎందుకు కేవలం రాముణ్ణి అండ్ సనాతన ధర్మాన్నే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు కేవలం బీజేపీయే ఇలాంటి వాటిపైన నిలబడుతుంది, ఫైట్ చేస్తుంది, అండ్ వేరే పార్టీలు ఎందుకు రావట్లేదు మాట్లాడడానికి? కొండా సురేఖ గారు ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే, ఆవిడ మాట్లాడిన ప్రతి మాట కూడా హిందూ హృదయాలన్నింటినీ కూడా కలిచివేస్తున్నది. ఈరోజు ఏదైతే ఈ దేశంలో శ్రీరాముని ఆదర్శప్రాయంగా మర్యాద పురుషోత్తమంగా మనం చూస్తామో, అటువంటి అటువంటి భారతదేశంలో ఈరోజు శ్రీరాముని కొలిచే ప్రతి హిందువు కూడా మనసు బాధపడే విధంగా వారు మాట్లాడుతున్నారు. వెంటనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారిని వెంటనే బర్తరఫ్ చేయాలి. ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఎందుకంటే ఈ దేశంలో ఒకవేళ ఆవిడను బర్తరఫ్ చేయకుంటే ఈ దేశంలో హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్న కేసీఆర్కి ఏ గతి పట్టింది, జై శ్రీరామ్ అంటే అన్నం పెడుతుందా అన్న కేటీఆర్కి ఏ గతి పట్టింది, అట్లాగే పినరాయి విజయన్కి ఏ గతి పట్టింది, స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఎవరైతే సనాతన ధర్మాన్ని మలేరియా ఎయిడ్స్తో పోల్చారో ఉదయనిధి స్టాలిన్కి ఏ గతి పట్టిందో, మమతా బెనర్జీకి ఏ గతి పట్టిందో అదే గతి ఈ పార్టీ కూడా పట్టబోతున్నది. ఎందుకంటే తెలంగాణలో గత 2.5 సంవత్సరాలుగా హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, హిందూ భావజాలాన్ని మీద దాడులు జరుగుతున్నది, సనాతన ధర్మం పైన దాడి జరుగుతున్నది. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే హిందూ దేవి దేవతలను అవహేళనగా మాట్లాడతారు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని చెప్తారు. అటువంటి ముఖ్యమంత్రి, అటువంటి మంత్రులు ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో దయచేసి ఈ కాంగ్రెస్ పార్టీ వెంటనే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారిని వెంటనే బర్తరఫ్ చేయాలి. లేకుంటే ఇప్పుడు ఆవిడ దేవాదాయ శాఖ మంత్రిగా ఎటు వెళ్తుందండి? టెంపుల్స్కి వెళ్ళాలి. మరి ఆ టెంపుల్లో ఉన్న దేవీ దేవతల పైన నీకు నమ్మకం లేకుంటే, ఆ దేవీ దేవతలనే నువ్వు అవహేళనగా మాట్లాడితే, మరి ఏ మొహం పెట్టుకొని నేను యావత్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇకపైన దేవాదాయ శాఖ మంత్రిని మీరు రానియకండి టెంపుల్స్లోకి. ఒకవేళ వచ్చినా ఏ పూజలో కూర్చొనివ్వకండి. ఏ రోజైతే జై శ్రీరామ్ అంటే పైసలు రాలుతాయని అవహేళనగా ఏదైతే మాట్లాడుతున్నదో కొండా సురేఖ గారిని టెంపుల్స్ నుంచి బాయ్కాట్ చేయాలి కంప్లీట్గా. వక్రీకరించి ఈ న్యూస్ని వైరల్ చేస్తున్నారు అనేసి అంటున్నారు. మరి దీనిపైన ఏమంటారు? అసలు వక్రీకరించలేదు, డైరెక్ట్గా ఆమె మాట్లాడిన వీడియో ఉంది. జై శ్రీరామ్ అంటే పైసలు రాలుతాయా అంటున్నది. అంటే అవహేళనగా మాట్లాడినట్టే కదా. నీకు దేవాదాయ శాఖ మంత్రిగా నీకు దేవుని నమ్ముతావా, నమ్మకుండా ఉంటావా? ఇప్పుడు నువ్వు ఇప్పుడు మేమందరం కూడా దేవుని నమ్ముతాం, మీరందరూ కూడా దేవుని నమ్ముతారు, మేము ఎప్పుడు మాట్లాడమే? మరి ఏ హిందువు కూడా అట్లా మాట్లాడే? మీ ముఖ్యమంత్రి గారేమో డైరెక్ట్గా ముస్లిం ఓట్ల కోసం ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటారు. నిన్న కూడా టోపీ పెట్టుకొని భజనలు చేస్తాడు. చేయండి, తప్పేం లేదు, అది మీ ఇష్టం. అది మీకు హజ్ వెళ్ళే యాత్రికులకు పైసలు ఇస్తారా, లేకుంటే వాళ్ళ కాలు మొక్తారా, లేకుంటే వాళ్ళని ఇంకేం చేస్తారో అది మీ ఇష్టం. కానీ హిందూ మనోభావాలను ఎట్లా మీరు ఈరోజు దెబ్బతీస్తారు? ఇంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇట్లనే హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్నందుకు బొంద పెట్టిరో చూడండి. 2019లో ఆయన గ్రాఫ్ ఎప్పుడైతే డౌన్ అవుట్ స్టార్ట్ అయిందో ఇంట్లో పడుకోబెట్టేంత వరకు కూడా ఏ రోజు కూడా ఆగలేదు. సో దయచేసి ఈ ప్రభుత్వాన్ని మనం చూసేది ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా హెచ్చరిక భారతీయ జనతా పార్టీ వైపు నుంచి, ఇకపైన ఇటువంటి అవాకులు చెవాకులు వాగిన, హిందూ దేవీ దేవతలపైన దాడులు జరిగిన, హిందూ దేవీ దేవతలను ఎవరైనా అవహేళనగా మాట్లాడినా హిందువులు అయితే చూస్తూ ఊరుకోరు. రైటేనా? అంటే హిందూ దేవతలపైన ఇలాంటి మాటలు, లేకపోతే హిందూ ఆలయాలపైన దాడులు జరిగితే హిందూ సంస్థల వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కేవలం బీజేపీ అండ్ హిందుత్వ సంస్థలు మాత్రమే ఎందుకు వస్తున్నాయి? వేరే పార్టీల్లో కూడా హిందువులు ఉన్నా కూడా వాళ్ళలో ఎందుకు చలనం రావట్లేదు? ఎందుకు బీజేపీ మాట్లాడుతుంది? భారతదేశంలో అన్ఫార్చునేట్లీ ఎటువంటి పరిస్థితులలో ఉన్నదంటే, హిందూ సమాజము ఇప్పుడిప్పుడే జాగరూకత అవుతున్నది. గత 65 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో సెక్యులరిజం అనే ముసుగులో హిందువులు బయటకు వచ్చి నేను గర్వంగా హిందువును అని చెప్పే పరిస్థితి లేకుంటుండే ఇంతకుముందు కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు. మోదీ గారు వచ్చిన తర్వాత గత 12 సంవత్సరాలుగా కొంత మార్పు వచ్చింది. ఆ మార్పు ఇంకా మారాలి. రెండోది ఏంటంటే, ఎప్పుడు శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఎవరైనా అవమానపరిచినా, హిందూ దేవీ దేవతలను ఎవరైనా అవమానపరిచినా, గుడుల పైన దాడులు జరిగినా ఫస్ట్ నిలబడేది భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, లేకుండా విహెచ్పి. ఎందుకు మేము చేస్తాము అంటే, భారతదేశం పైన అభిమానం, దేశం అంటే ధర్మం అంటే ప్రేమ కాబట్టి మేము చేస్తాం. వేరే వాళ్ళు ఎందుకు చేయట్లేదంటే
వాళ్ళకు దేశం పైన ధర్మం పైన విలువ లేదు. మీరు చూడండి, టీఆర్ఎస్ ఎందుకు ఏర్పడ్డది? తెలంగాణ కోసం, దేశం కోసం. మీరు మొన్న ఆమె పేరేంది, కవిత మాట్లాడుతున్నది కదా, బీజేపీ వాళ్ళకి ఓన్లీ భారత్ మాతాకి జై, వాళ్ళకేం వేరే సంబంధం లేదని. ఎస్, భారత్ మాతాకి జై అంటేనే ఈ పార్టీ ఉంటుంది. భారత్ మాతాకి జై అనే పార్టీయే భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే వేరే మిగతా పార్టీలన్నీ వారి స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే వాళ్ళు పనిచేస్తాయి. కానీ భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్, ఇవి రెండు సంస్థలు ఎంటైర్ హిందూ సమాజాన్ని కదిలిస్తూ, ఎంటైర్ హిందూ సమాజాన్ని చైతన్యపరుస్తూ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తాం. ఇప్పటి నుంచి హిందూ దేవీ దేవతల పైన ఎటువంటి అవహేళనగా మాట్లాడినా, హిందూ ఆలయాలపైన దాడులు చేసినా ఊరుకునే ప్రసక్తే లేదు. మేము ఎప్పుడు ఊరుకోము, ఇప్పుడు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ ప్రభుత్వం కూలేంత వరకు కూడా. ఎందుకంటే మీరు మా జోలికి రావచ్చు, భారతీయ జనతా పార్టీ జోలికి రావచ్చు, విహెచ్పి జోలికి రావచ్చు, ఆర్ఎస్ఎస్ జోలికి రావచ్చు, కానీ శ్రీరాముని జోలికి రావద్దు. ఎప్పుడైతే శ్రీరాముని జోలికి మీరు వచ్చిర్రో ఆ రోజే మీ పతనం ప్రారంభమైంది. మోడీ గారు హైదరాబాద్కి వస్తున్నారు. సో తెలంగాణలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, ఒక పెద్ద ఫ్యామిలీ కూడా వస్తుంది అనేసి మల్లారెడ్డి వైపు, ఆయన ఫ్యామిలీ వైపు అయితే ఒక నిశాన అయితే అందరు చూపిస్తున్నారు. సో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఎందుకంటే బెంగాల్లో బీజేపీ వచ్చిన తర్వాత అండ్ మణిపూర్, అస్సాం ఇవన్నీ గెలుచుకున్నాక తెలంగాణలో ఇంకా బీజేపీ ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ పాగా వేస్తుంది అనేసి జనాల లోపల చాలా వెళ్ళిపోతుంది. ఏమంటారు మీరు? రేపు మే 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు మన ప్రధానమంత్రి మూడోసారి ప్రధాని అయిన తర్వాత తెలంగాణకు వస్తున్నారు. పెరేడ్ గ్రౌండ్స్కి వస్తున్నారు. పెరేడ్ గ్రౌండ్స్ వేదిక లక్షలాది మంది కార్యకర్తలను ఉద్దేశించి వారు మాట్లాడబోతున్నారు. అట్లాగే కోట్లాది మంది తెలుగు వాళ్ళు ప్రత్యేకంగా వారిని టీవీలలో, మీలాంటి యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా కూడా చూడబోతున్నారు. భారతీయ జనతా పార్టీ బెంగాల్లో అద్భుతమైన విజయం తర్వాత, అస్సాంలో అద్భుతమైన విజయం తర్వాత నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనేది ఒక క్లియర్గా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ సైనికులకు దిశానిర్దేశం చేయడానికే మోడీ గారు వస్తున్నారు. రానున్న రోజులలో తెలంగాణలో 2028లో ఎలక్షన్ వచ్చినా, 29లో ఎలక్షన్ వచ్చినా తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయం. ఇది చెప్పడానికే మోడీ గారు వస్తున్నారు. థ్యాంక్ యూ.